ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను. దేవుడు బైబిల్లోంచి గొప్ప వాగ్దానం మన జీవితంలో చేస్తున్నాడండి. దేవుడు మనకు అసాధ్యం అనిపించే మన ఊహకు అందని అద్భుతాలను గొప్ప కార్యాలను తన శక్తితో చేయగలడు. అదేవిధంగా దేవుడు మానవ మేధస్సుకు ఊహకు అందని అద్భుతమైన ఆశ్చర్యకరమైన పనులను గొప్ప కార్యాలను మన జీవితంలో ఆయన చేయగలడు. కాబట్టి మనం చూసుకుంటే మన జీవితంలో సమస్యలు ఎంత పెద్ద ఉన్నా ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు మన సమస్యల నుంచి మనం విడుదల పొందుతాము. అదేవిధంగా దేవుడికి అసాధ్యం అంటే ఏదీ లేదు. మనం యోబు గురించి మనం చూసుకుంటే యోబు తన కష్టకాలంలో దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడి శక్తి మీద ఆధారపడినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆయన సమస్య నుంచి విడిపించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా దేవుడు యోబు జీవితంలో చేస్తున్న కార్యం మన జీవితంలో కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యోబు జీవితంలో జరిగినట్లు మన జీవితంలో కూడా దేవుడు మనకు అగోచరమైన గొప్ప మేలును ఆయన చేస్తాడని మనకు నమ్మకం ఉండాలి. అదేవిధంగా మనం చూసుకుంటే మానవ పరిమితికి మించినవి, మనకు అర్థం కాని, మన ఆలోచనలకు అందని రీతిలో దేవుడు మన కష్టకాలంలో ఆశ్చర్యకరమైన మార్గాల ద్వారా సహాయం చేస్తాడు. దేవుడు అధికారం కలిగిన వాడు కాబట్టి, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ప్రకృతిని, పరిస్థితులను నియంత్రిస్తూ తన చిత్తానుసారంగా అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ యోబు దేవుడి మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు యోబుని ఆయన యొక్క కష్టాల నుంచి విడిపించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఊహకందని కార్యాలు దేవుడు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను కాపాడిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి, బానిస నుండి దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారిని విడిపించాడు. వారి ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అదేవిధంగా వారికి ఆహారం లేని సమయంలో వారికి మన్నాను కురిపించాడు. అదేవిధంగా వాళ్ళని తాగడానికి నీళ్ళు లేని సమయంలో బండ నుంచి నీళ్ళను తెప్పించాడు. ఇజ్రాయెల్ ఎడల ఆనాడు చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో కూడా ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు. ఆయనకి సమస్తం సాధ్యమే. దేవుడు వాక్యం సెలవిస్తున్నది మార్క్స్ వార్త 9:23లో. ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో కూడా మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేయను. మనకెదిరే సమస్యలు ఎంత పెద్దవైనా కానీ మనం దేవుడి నామములు, యేసుక్రీస్తు నామములు ఆజ్ఞాపించినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు, అసాధారణ కార్యాలు, ఊహకందని కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఎంత కష్ట సమయంలో కూడా, ఎంత ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా మనము విశ్వాసం అనేది మర్చిపోకూడదు. విశ్వాసం అనేది మనం ఎల్లప్పుడూ దేవుడి మీద గురి పెట్టి ఉండాలి. అదేవిధంగా నీ జీవితంలో ఒక శూన్యమలే ఉందా? ఒక విషయంలో జ్ఞాపకం చేసుకో. దేవుడు శూన్యం నుండి సమస్తాన్ని కలుగజేసిన దేవుడు. నీ జీవితంలో చీకటిని వెలుగుగా మార్చగల దేవుడు. నీ సమస్య దేవుడు తప్పకుండా విడిపిస్తాడు.
నీ సమస్యకు పరిష్కారం ఆయన చూపిస్తాడు. దేవుడు గొప్పవాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన మీద విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనకి మొరపెట్టినప్పుడు దేవుడు మన సమస్య నుంచి ఆయనను విడిపిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఏ విధంగా విడిపించాడు, అదేవిధంగా మన జీవితంలో కూడా ఆయన అద్భుతాన్ని చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలను ఎన్ని అద్భుతాలు చేశాడో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించాడు. ఊహించిన కార్యాలు ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు చేశాడు. బండ నుండి నీళ్లను తెప్పించాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. పూర్వీకులను తెప్పించాడు. అదేవిధంగా యోర్దాను నదిని 2 పాయలుగా చేసినట్లు మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మన జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, ఊహకు అందని కార్యాలు చేయాలని ఎదురు చూస్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతామో, ఆయన ఆనుకుంటామో, ఆయన మీద ఆధారపడతామో, ఆయనను బతిమలాడతామో, మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు, వింత కార్యాలు, ఊహకు అందని కార్యాలు మన జీవితంలో కూడా ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదండి. మనుషులకు అసాధ్యమే. మన జీవితంలో ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, మన జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం. గ్రహింపలేని గొప్ప కార్యాలు మా జీవితంలో చేయండి నాయనా. ఎవరైతే మీ మీద ఆధారపడుతున్నారో వాళ్ళందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.